చీకిరాల హిమాంశు. నీలిరహస్య గుహ. ఆదివారం ఉదయం చీకిరాల హిమాంశు తన ఊరి దగ్గరలోని కొండలవైపు నడుస్తూ వెళ్తున్నాడు. స్నేహితులు ఆటలలో మునిగిపోయినా హిమాంశు కళ్లలో మాత్రం కొత్త సాహసం కోసం వెతుకుతున్న కుతూహలం మెరుస్తోంది. అక్కడ ఒక వృద్ధుడు ఎప్పుడూ చెప్పే కథ గుర్తొచ్చింది. దిసిపు ఆ కొండల్లో లోపల నీలికాంతి వెదజల్లే రహస్య గుహ ఉందంటారు. ఎవరు ఆ గుహలోకి వెళ్లారో తిరిగి బయటకు రాలేదట. గుహ ద్వారం సూర్యకాంతి చల్లబడిన వేడ హిమాంశు కొండపైకి చేరుకున్నాడు. ఒక పెద్ద రాతి గోడ వెనుక గోప్యంగా దాగిన ద్వారం కనిపించింది. గాలి లోపల నుండి గానిగానే వస్తోంది. అతనికి భయమేసినా ధైర్యంగా లోపల అడుగెట్టాడు. నీలికాంతి రహస్యం. గుహలోకి వెళ్లగానే చీకటి. కాని లోపల లోతుగా వెళ్లిన కొద్దీ నీలికాంతి వెదజల్లే రాళ్లు కనిపించాయి. అవి సాధారణ రాళ్లు కావు, చలించేలా, నక్షత్రాల్లా మెరిసేలా ఉన్నాయి. ఆ మార్గం చివర నీలి స్ఫటిక రాయి ఉంది. అది అడవికి నీరు, వెలుగు ఇచ్చే శక్తివంతమైన రక్షక రాయి. దాన్ని కాపాడేందుకు గుహ తనంతట తానే పరీక్షలు పెట్టింది. హిమాంశు తన తెలివి, ధైర్యంతో అన్ని అడ్డంకులు దాటాడు. రాయిని తాకగానే గుహలో వెలుగు ప్రశాంతంగా మారింది. అడవి మళ్లీ సురక్షితంగా మారింది. హిమాంశు బయటికి వచ్చేసరికి ఉదయమైంది. ఊరి ప్రజలందరూ హిమాంశు కోసం రాత్రంతా ఆందోళనగా ఎదురుచూశారు. అతను క్షేమంగా తిరిగి రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హిమాంశు జరిగిన విషయాన్ని గ్రామ పెద్దలకు వివరించాడు. ఆ గుహ భయపడాల్సింది కాదని, అది మన అడవిని కాపాడే శక్తి కేంద్రం అని చెప్పాడు. హిమాంశు తెచ్చిన మార్పు వల్ల అడవిలో ఎండిపోయిన సెలయేళ్లు మళ్లీ ప్రవహించడం మొదలయ్యాయి.